కార్పొరేట్ దిగ్గజ సంస్థలైన సాఫ్ట్వేర్ కంపెనీలు టెక్ మహేంద్ర, ఒరాకిల్ ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఉద్యోగులంతా కూడా ఆందోళన బాట పట్టారు. ధర్నా చౌక్లో ఆందోళన చేస్తున్నారు. వారి మాటల్లోనే వారి సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పుడు కూడా కంప్యూటర్లతో కుస్తీ పడుతూ ఉంటారు. తొలిసారిగా మీరు ఆందోళన రోడ్డెక్కినట్టు తెలుస్తుంది. మీరు ఆందోళన చేయడానికి కారణాలు ఏంటి? కారణాలు నేను గత వారంగా చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను నా డిమాండ్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మేజర్ కన్సర్న్స్ ఏంటంటే సార్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ప్రతి ఒక్క కంపెనీలో ఉండాలి. విమెన్ లాగా ట్రీట్ చేయాలి. నాట్ ఓన్లీ విమెన్ అండి, ప్రతి ఒక్క మనిషిని హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో చూడడం, కొంచెం హ్యూమన్ టచ్ ఇచ్చి చూడడం అంత కష్టమైన పని ఏం కాదేమో. దానికి పెద్ద ఖర్చు కూడా అవ్వదని నా ఫీలింగ్. ఖర్చు లేని పని కూడా మీరు చేయట్లేదు. ప్రస్తుతం నా డిమాండ్స్ ఏంటంటే, ఇలా అన్లాఫుల్గా ఎంతమందిని అయితే టర్మినేట్ చేసేసారో, లాస్ట్ 1 ఇయర్గా ఎంతమందిని అయితే టర్మినేట్ చేశారో అందరి రెసిగ్నేషన్స్, ఎవరికైతే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ తీసి పక్కకు పెట్టి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, విమెన్ కానీ మెన్ కానీ అన్ని అన్లాఫుల్ టర్మినేషన్స్ని ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీరు ఎక్కడ తప్పు చేశారో మీకే అర్థమైపోతుంది. ఓకే, పిల్లలకి బాగాలేదంటే సెలవు ఇవ్వకపోవడం, ఒంట్లో బాగాలేదంటే మనిషిని హెరాస్ చేయడం, కాల్స్ చేయడం, మెసేజెస్ పెట్టడం. నా జాబ్ పోయిందని నేను ఏ రోజు రోడ్ ఎక్కలేదు సార్. ద హెరాస్మెంట్ కాస్డ్ బై ద మేనేజ్మెంట్ వల్ల నేను రోడ్ ఎక్కాను. ఎంత గ్రీవియన్స్ ఉంటుంది సార్ ఈ టైంలో. అన్నం తినలేకపోతాం, నిద్రపోలేకపోతాం. ఇట్ ఈస్ ఈక్వల్ టు హ్యూమన్ ట్రాఫికింగ్ అండి. ప్రతి ఒక్కరు అదే బబుల్లో వర్క్ చేస్తూ ఉంటాం. మీరు నా బబుల్ బ్రేక్ చేసి నేను రోడ్ ఎక్కేదాకా తీసుకొచ్చారు. వన్ ఆఫ్ ది డిమాండ్ విల్ కాన్స్టెంట్లీ రిమైన్ దట్ ఎవరైతే 3 వ్యక్తుల వల్ల నా టర్మినేషన్ జరిగిందో ఆ 3 టర్మినేట్ చేసేంత వరకు నేను నా ధర్నాలు, రీలేలు, ర్యాలీలు ఖచ్చితంగా ఆపడం అయితే జరగదు సార్. నా థర్డ్ డిమాండ్ వచ్చేసి, ఐ వాంట్ అన్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద కంపెనీ. దే హ్యావ్ టు అష్యూర్ మీ దట్ వాళ్ళు నిజంగానే విమెన్ సేఫ్టీ కన్సర్న్స్ అన్నీ పాటిస్తున్నారని. ఏ మనిషినైతే మీరు అడిగారో వాష్రూమ్కి 5 నిమిషాలు వెళ్తారా, 10 నిమిషాలు వెళ్తారా, 15 నిమిషాలు వెళ్తారా అని, ఆల్ దోస్ విమెన్ డిజర్వ్ అ సారీ అండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, టెక్ మహేంద్ర నన్ను ఆఫీస్కి రమ్మని కంటి తోడుపు చర్య కింద నాకు ఈమెయిల్స్ పెట్టారు. 2 ఈమెయిల్స్ పెట్టారు టు గెట్ బ్యాక్ టు వర్క్. నేను టెక్ మహేంద్రలో లేనప్పుడు అక్కడ విమెన్ సేఫ్టీ గురించి నాకెందుకు, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ మై ఫెలో విమెన్ అండి. ఓకే, అక్కడ చాలా వర్క్ లైఫ్ హెరాస్మెంట్ ఉంటుంది, అది ఇప్పటికైనా ఆగాలి. అండ్ మై ఫోర్త్ డిమాండ్ వుడ్ బి, నాకు ఒక క్లీన్ ఎగ్జిట్ కావాలి టెక్ మహేంద్ర నుంచి. నాకు ఒక ప్రాపర్ రిలీవింగ్ కావాలని నేను కోరుకుంటున్నాను. సార్ మీరు చూస్తే గత 10 రోజులుగా కాదు, అంతకుముందు 4.5 నెలలు నేను అక్కడ చాలా హెరాస్మెంట్కి గురై పనిచేశాను. ఇప్పుడు మీరు చూస్తే టూ మచ్ ఆఫ్ మీడియా అటెన్షన్ నాకు వచ్చేసింది. వాళ్ళ వల్లనే నాకు కార్పొరేట్ డోర్స్ క్లోజ్ అయిపోయాయి. కాబట్టి టెక్ మహేంద్ర ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై లైఫ్. దే హ్యావ్ టు కాంపెన్సేట్ మై సర్వీసెస్. అప్పటిదాకా ఈ ధర్నాలు, ర్యాలీలు లాంటివి నేను ఏవి ఆపాలి అని అనుకోవట్లేదు సార్. ఇంతకుముందు నన్ను ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, మీరు ఒక్కరే ఏం చేయగలరు అని. ఒకప్పుడు నేను ఒక్కదాన్నే సార్. ఇప్పుడు అదే టెక్ మహేంద్ర నుంచి అన్లాఫుల్గా టర్మినేట్ చేసిన కెవిన్ నాతో ఉన్నారు, హర్ష గారు నాతో ఉన్నారు, హరీష్ గారు నాతో ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు టు జస్ట్ హెల్ప్ us ఫర్ దిస్ ప్రొటెస్ట్. సార్ సముద్రం కూడా ఒక్కొక్క చుక్కతోనే స్టార్ట్ అవుతుంది సార్. మేము ఖచ్చితంగా కొత్త కార్పొరేట్ లాస్ తెచ్చుకుంటాం సార్. అండ్ టెక్ మహేంద్రకి చెప్పేది ఒకటి సార్, మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. ఎంతమందిని ఏడిపించి మరీ మీరు టర్మినేట్ చేశారు, ఎంతమందిని వర్క్ హెరాస్మెంట్ మీరు చేశారు, క్వశ్చన్ యువర్ సెల్ఫ్. మీకే అర్థమవుతుంది. అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండి, టెక్ మహేంద్ర స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సార్ నేను టెక్ మహేంద్ర మేనేజ్మెంట్ని మాత్రమే క్వశ్చన్ చేస్తున్నాను. ఎంటైర్ కంపెనీని నేను బ్లేమ్ చేయట్లేదు. మోర్ ఓవర్ ఇప్పటికీ కూడా కంపెనీ మీ డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి అని నన్ను అడగలేదు అంటే అది ఖచ్చితంగా టెక్ మహేంద్ర ప్రాబ్లమే కదండి. టెక్ మహేంద్రనే కాకుండా ఒరాకిల్ కానీ ఇతర సంస్థల్లో కూడా ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతూనే ఉంది కదా, దానికి మీరేమంటారు? లే ఆఫ్స్ ప్రక్రియ సంస్థ రీస్ట్రక్చరింగ్ కోసం చేస్తున్న ప్రక్రియనే అనుకోవచ్చు కదా. లే ఆఫ్స్ అనేవి ఒకటేసారి 100 మందిని 200 మందిని చేస్తే లే ఆఫ్స్ అంటారు సార్. మనిషిని టార్గెట్ చేసి హెరాస్ చేసి ప్రాబ్లమ్స్ పెట్టి తీసేస్తే దాన్ని లే ఆఫ్ అనరు సార్, టర్మినేషన్ అంటారు. కావాలని ఫోర్స్ఫుల్గా వాళ్ళని టార్గెట్ చేసి బయటికి తీసేసారని చెప్తున్నాం. 200 మందితో పాటు మమ్మల్ని కూడా లే ఆఫ్ చేసేస్తే మేము క్వశ్చనే అడగం కదా సార్. కానీ ఒక్క విషయం మీరు ఆలోచించండి, ఒకవేళ మీరు మమ్మల్ని తీసేసినా కూడా మీ పాలసీస్కి మీరు వాల్యూ చేయరా? మరి నాకు నోటీస్ పీరియడ్ ఎందుకు ఇవ్వలేదు? నేను అడుగుతున్నాను, ఎందుకు ఇవ్వలేదు నోటీస్ పీరియడ్? నా నోటీస్ పీరియడ్ రికవర్ చేస్తాను ఎందుకన్నావు నువ్వు? మీకు ఇష్టం వచ్చినట్టు కంపెనీ నుంచి వెళ్ళిపోండి అని మెయిల్ పెడతారా? మీకు నచ్చినప్పుడు మీరు కంపెనీలోకి రండి అని ఈమెయిల్ పెడతారా? సార్ ఒకవేళ మళ్ళీ నేను టెక్ మహేంద్రకి వెళ్ళినా 3 నెలల్లో 4 నెలల్లో మీరు కొత్త రీజన్స్ చెప్పి నన్ను టర్మినేట్ చేయరని నమ్మకం నాకేంటి? మీ వల్ల నా కెరియర్ పాడైపోయింది. ఎక్కడో ఏసీలో కూర్చోవాల్సిన నేను
రోడ్ మీద నించాల్సి వచ్చిందండి. సార్ ఇది మాత్రం ఆగదు. ఇది టెక్ మహేంద్ర ఒక్క ప్రాబ్లం అనే నేను అనుకోను. శ్రీధర్ గారు ఉన్నారు ఒరాకిల్ నుంచి, వేరే కంపెనీస్ నుంచి చాలామంది ఉన్నారు. యూనో వీఆర్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది ఇండియా. ఫిజికల్ ప్రెసెన్స్ లేకపోవచ్చు, ఫిజికల్ ప్రెసెన్స్ తక్కువగా ఉండొచ్చు, బట్ మనం ఒక పోర్టల్ ఏదైనా ఓపెన్ చేసి ఒక ఈమెయిల్ ఐడియో మొబైల్ నెంబరో ఇస్తే మోర్ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్ టు షేర్ దేర్ ప్రాబ్లమ్స్ అని నేను అనుకుంటున్నాను. మేడం, మీరు టెక్ మహేంద్ర నుంచి బయటికి వచ్చారు, ఆందోళన చేస్తున్నారు. దీనివల్ల మీ భవిష్యత్తు మీద కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది ఇతర ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కదా. నా భవిష్యత్తు గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. నా భవిష్యత్తు ఒకవేళ పాడైపోయింది అని అంటే అది టెక్ మహేంద్ర వల్లే, కాబట్టి వాళ్ళే నా భవిష్యత్తుని తీర్చిదిద్దాలి. మీరు ఒరాకిల్ గురించి గత కొంతకాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఒరాకిల్ నుంచి న్యాయ పోరాటం మీద ఎంతవరకు వచ్చింది? ఒరాకిల్లో నేను లేబర్ కమిషనర్ గారికి మీడియా ముఖంగా మీరు అందరికీ చెప్తున్నాను, చాలామంది మీడియాలో ఉన్నారు. లేబర్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే ఒక ఒరాకిల్ హెచ్ఆర్ వచ్చి నేను 5 లక్షలు ఇచ్చి లేబర్ కమిషనర్ కొన్నా అనే ఒక కండకవరం వాడికి ఉందంటే ఈరోజు వాడిని గాడిదల పైన పిచ్చి కుక్కలతో కరిపియాలి. నా పోరాటం ఆగదు. నాకు పిఎంఓ నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి రెస్పాన్స్ వచ్చింది, ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కమిషన్ నుంచి నాకు రిప్లై వచ్చింది. నేను ఒరాకిల్ ఇండియాలో చేసిన స్కామ్స్ గురించి ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ ఢిల్లీ వారిని కూడా కలవడం జరిగింది. నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒరాకిల్ మిమ్మల్ని స్ట్రీట్స్లో నిలబెడతా. నేను మీ ఒరాకిల్ మేనేజ్మెంట్ మైక్ క్లే మీరందరినీ కూడా నేను ఒరాకిల్లో స్ట్రీట్స్లో నిలబెడతా. మీరు ఎంప్లాయీస్ను తీసేటప్పుడు జాగ్రత్తగా వివరించండి. మీరు రౌడీ షీటర్లతో నన్ను భయపడించడం ఏంది? ఒరాకిల్లో రౌడీ షీటర్లు రిక్రూట్ చేసుకున్న ఏకైక సంస్థ ఒరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. తాజాగా మైక్రోసాఫ్ట్లో కూడా ఉద్యోగుల ఉద్వాసన కొనసాగింది. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? లే ఆఫ్స్కు మైక్రోసాఫ్ట్, మెటా, శాంసంగ్, టెక్ మహీంద్ర ఎవరు అతిథులు కాదండి. కానీ ఎంప్లాయీస్ మీరు తీసేటప్పుడు వాళ్ళని ఒక సగౌరవంగా పంపించండి. ఏంటంటే ఈరోజు చెప్పి రేపు రావద్దంటే ఎట్లా అండి? ఎవరు కడతారండి ఈఎంఐలు? వాళ్ళ ఫ్యామిలీని ఎవరు చూస్తారు? అంటే ఏ రోజు ఎప్పుడైతే ఒక హే మార్కెట్లో 80s ఒక లేబర్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, ఈరోజు హే మార్కెట్ నుంచి హైదరాబాద్ వరకు కూడా కార్పొరేట్ మజ్దూర్ యూనియన్ స్టార్ట్ అయింది. డెఫినెట్గా మా మిత్రుడు కేవిన్ కానీ, మా చెల్లెలు భావన కానీ అందరూ దీనికి సహాయంగా ఉంటారు. ఈరోజు బెంగళూరు నుంచి, చెన్నై నుంచి కూడా ఐటీ ఎంప్లాయీస్ వచ్చారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఫిజికల్ ప్రెజెన్స్ తక్కువ ఉన్న వర్చువల్ ప్రెజెన్స్ మాకు చాలా ఉంది. లక్షల్లో మా ఫార్వర్డ్లు అవుతున్నాయి. కాబట్టి ఐటీ కంపెనీస్కి నేను చెప్తున్నా, మీరు ఎంప్లాయీస్ని ఇల్లీగల్గా తీయొద్దు, ఎంప్లాయీస్ను గౌరవించండి, ఎంప్లాయీస్ను రెస్పెక్ట్ఫుల్గా చూడండి. హరాస్మెంట్ చేసే వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఒరాకిల్లోనే కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళను గౌరవిస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఉద్యమం ఈ రోజుతో నాగదు. ఇది నెక్స్ట్ వేదిక జంతర్ మంతర్ వేదికగా ఈ నిరాహార దీక్షలు నేను చేస్తాను. నేను సాక్షి టీవీ వాయిస్గా చెప్తున్నా, నాకు న్యాయం జరగకపోతే ఇక్కడ కానీ జంతర్ మంతర్ దగ్గర మరొక హోనం వాంగ్చూక్ లాగా నేను నిరాహార దీక్షకు పూనుకుంటా. చెప్పండి, ఏఐ ప్రభావము సంస్థల మీద పడింది, దాని కారణంగానే సంస్థల నుంచి ఉద్యోగుల ఊచకోత కొనసాగుతుంది అంటున్నారు. అది నిజమేనా? అది కొంతవరకు నిజమేనండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏదైతే మాన్యువల్ వర్క్ ఉందో ఆ మాన్యువల్ వర్క్ చాలా వరకు తగ్గిపోతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఆ రీజన్ చెప్పి చాలామందిని ఫైర్ చేస్తున్నారు, ఆ లే ఆఫ్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ ఇక్కడ మేము వచ్చిన వాళ్ళం అందరం కూడా ఇండివిజువల్గా ఫైర్ చేయబడే వాళ్ళం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను యాక్చువల్గా టెక్ మహీంద్ర ఎక్స్ ఎంప్లాయీ. సో నేను ఇప్పుడు లా అండ్ జర్నలిజం చేస్తున్నాను. నాకేం జరిగిందంటే, నా టెక్ మహీంద్ర వాళ్ళు నన్ను రిజైన్ చేయమని చెప్పారు. నేను రిజైన్ చేయనని చెప్పాను. చేయమని చెప్పేసరికి గెస్ట్ హౌస్లో ఫుడ్ తిన్నాననే కారణం చెప్పి, చాలా సిల్లీ రీజన్ చెప్పి నన్ను జాబ్లో తీసేశారు. సో అలాగే వాళ్ళు యాక్చువల్గా CEO మోహిత్ జోషి గారికి కూడా లెటర్ రాశాను, అండ్ ఆనంద్ మహీంద్ర గారికి కూడా లెటర్ రాశాను. వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అండ్ శాలరీ ఏదైతే, నా శాలరీ యాక్చువల్గా 37 lakhs per annum అనమాట. నాది మొత్తం అన్ని పేపర్స్ కూడా ఉన్నాయి, ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో వాళ్ళు నాకు జస్ట్ 25% శాలరీ ఇచ్చారు, 50,000 ఇచ్చారు శాలరీ యాక్చువల్గా. సో నేను ఫైట్ చేస్తున్నానని చెప్పేసి వీళ్ళు వచ్చేసి నన్ను సిల్లీ రీజన్ తోటి బయటకు తీసేశారు. సో మేము ఏమంటున్నామంటే, మాకు అసలు యాక్చువల్గా కార్పొరేట్ లా అనేది లేదు. సో దానికోసం ఫైట్ చేస్తున్నాము. ఒక కార్పొరేట్ లా అనేది కొత్తగా రావాలి. ఎందుకంటే తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ అనేది ఉంది 1988. అండ్ ఆల్సో లేబర్ లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాత లాస్, 1947లో 1970లో వచ్చిన లాస్ అవి. మన కార్పొరేట్ కంపెనీస్ వచ్చిన తర్వాత లాస్ అనేవి ఏమి లేవు. అండ్ ఇదిగోండి, నేను గెస్ట్ హౌస్లో ఫుడ్ తిన్నందుకు తీసేశారు యాక్చువల్గా. అండ్ నోటీస్ పీరియడ్ అండి మ్యూచువల్గా ఉండాలి. ఎందుకంటే కంపెనీ వాళ్ళు తీసేయాలి అంటే, ఒకవేళ మేము రిజైన్ చేయాలి అంటే 90 days నోటీస్ పీరియడ్ అనేది సర్వ్ చేయాలి, లేదా 60 days నోటీస్ పీరియడ్ కొన్ని కంపెనీస్లో.
కానీ వాళ్ళు తీసేయాలంటే మాత్రం ఇమీడియట్గా మమ్మల్ని హెచ్ఆర్ రూమ్లోకి పిలుస్తారు, ఫోన్లన్నీ లాగేసుకుంటారు, ఓపెన్ చేయమంటారు ల్యాప్టాప్, రెసిగ్నేషన్ పెట్టమంటారు. మీరు రెసిగ్నేషన్ పెడతారా లేకపోతే మమ్మల్ని తీసేయమంటారా? ఒకవేళ మేము కనుక మిమ్మల్ని తీస్తే వేరే కంపెనీలో మీకు జాబ్ రాదు అని భయపెట్టి మమ్మల్ని జాబులు తీపిచ్చేస్తుంటారు. సో నోటీస్ పీరియడ్ అనేదండి మ్యూచువల్గా ఉండాలి. ఎందుకంటే మ్యూచువల్గా లేకపోతే మాకు అంటే 90 days ఇస్తే రేపొద్దున మేము వెతుక్కోవడానికి ఇంకో జాబ్ వెతుక్కోవడానికి మాకు టైం దొరుకుతుంది. సో ఎందుకంటే నెక్స్ట్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని అడుగుతారు ఎందుకు మిమ్మల్ని తీసేశారు అని చెప్పేసి. సో వాళ్ళు నువ్వు పర్ఫార్మెన్స్ బేస్ మీద తీసేశారా ఇవి అని అడుగుతారు. మా కంపెనీలో యాక్చువల్లీ టెక్ మహీంద్రాలో ఇట్లా చాలామంది ఉన్నారు. ఈ హరీష్ గారు కూడా ఉన్నారు. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లో కూడా పెట్టకుండా మమ్మల్ని అందరినీ తీసేశారు. సార్ మిమ్మల్ని ఎందుకు తీసేశారు ఏంటి? మీరు అన్నదిగా ఏఐ పరంగా అన్ని జాబులు పోతున్నాయి అని చెప్పి జనాలు అంటున్నారు. దాని పరంగా చూసుకుంటే కొన్ని ప్రాజెక్ట్స్ రావట్లేదని చెప్పి జనాలని తీసేయడం ఒక పద్ధతిగా పెట్టుకున్నారు ప్రతి ఆర్గనైజేషన్. ఒరాకిల్ కానివ్వండి, అది టెక్ మహీంద్రా కానివ్వండి, వేరే టీసీఎస్ కానీ ప్రతి ఆర్గనైజేషన్స్ ఇది ఒక సాకుగా చూపిస్తున్నాయి. కానీ అందరి విషయాల్లో అది జరగట్లేదు. కొన్ని విషయాల్లో ప్రాజెక్టులు లేక చాలామంది కూర్చొని ఉంటున్నారు. కానీ నా విషయంకి వచ్చేటప్పటికి నా అంతటా నేను ఒక ప్రాజెక్ట్ తెచ్చుకుని దాంట్లో వర్క్ చేస్తుండగా కూడా మీకు బిల్లింగ్ అలాంటిది ఎలొకేట్ చేయకుండా ఒక మేనేజర్ మనకి రెస్పాన్స్ ఇచ్చారు, ఏమండి మీరు బాధపడకండి మీకు ఫస్ట్ నుంచి బిల్లింగ్ ఇస్తామనండి. కానీ ఆ బిల్లింగ్ వెళ్ళేటప్పుడు టాప్ మేనేజ్మెంట్ అప్రూవ్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ ఎ ప్రీప్లాన్డ్ కన్స్ట్రక్టివ్ డిస్మిసల్ ప్రాసెస్కి తీసుకొస్తున్నారు వాళ్ళు. ఒక మేనేజర్ హెరాస్ చేస్తారండి. దాన్ని మనము ఒక ఇంటర్నల్ పాలసీలు ఉంటాయండి, కొన్ని కంపెనీలకే కాదు ప్రతి కంపెనీకి కోడ్ ఆఫ్ ఎథికల్ బిజినెస్ కండక్ట్ అని, వాళ్ళకి విజిల్ బ్లోయర్ పాలసీస్ అని ఉన్నాయి. సో అదే కాకుండా కోడ్ ఆఫ్ సపరేషన్ పాలసీస్ ఉంటాయి. వీటిని ఇంటర్నల్గా ఒక పుస్తకాలకి మాత్రమే పరిమితం చేస్తూ ఎటువంటి న్యాయం లేకుండా ఒక విజిల్ బ్లోయర్ రేస్ చేశానండి. కొంతమంది మేనేజ్మెంట్ హెరాస్ చేస్తున్నారని, తర్వాత ప్రాజెక్టులో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి మనం చూపించినందుకు పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకుని మాకు ఎటువంటి ప్రాజెక్ట్ లేకుండా చేసి అలాంటి వాళ్ళని కొన్ని రోజులు బెంచ్ మీద పెట్టి మీరు బెంచ్ మీద ఉన్నారు కంపల్సరీ రిజైన్ చేయాలని చెప్పి ఒక రూమ్లో కూర్చోబెట్టి ఇందాక చెప్పినట్టుగా ఒక రూమ్లో కూర్చోబెట్టి సైన్ చేపిస్తున్నారు. ఇదేంటి న్యాయం అండి? లేదా మీకు టర్మినేషన్ లెటర్ ఇస్తాము అంటే జనాలుగా బయట జాబులు రావన్న భయాలతో ఉంటారు. కానీ అటువంటి ఫోర్స్డ్ రిజిగ్నేషన్స్ ఎలా చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ ఇంటర్నల్ పాలసీలనే వాళ్ళు పుస్తకాలకే పరిమితం చేస్తూ లేదా డాక్యుమెంట్ హిస్టరీస్లో పోర్టల్స్లోనే ఉంటాయి కానీ దాన్ని మటుకు పాటించరు. ఇది ఎటువంటి న్యాయం జరుగుతుంది? దీని గురించి మేము పూర్తిగా అడుగుతున్నాం. సాఫ్ట్వేర్ రంగం మొత్తం కూడా లేఆఫ్స్ భయంతో వణికిపోతుంది. బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని చెప్పి ఉద్యోగులంతా కూడా ఆందోళన చేస్తున్నారు.